హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యనాక్స్. చాలా రోజులైంది నేనొక వీడియో పెట్టి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో, నేను అందరికీ తెలిసినట్టు రీసెంట్‌గానే ఒక స్కూటీ తీసుకున్నాను కదా! ఆ స్కూటీ తీసుకోగానే సరిపోతుందా? దానికొక వాహన పూజ చేయించాలి కదా! నేను యాక్చువల్లీ స్కూటీ హనుమాన్ జయంతి రోజు తీసుకున్నా. ఆ రోజు పూజ చేయిద్దామనంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ ఎళ్దామంటే కొంచెం రష్ ఉంటాయి కదా అని చెప్పి అండ్ వర్క్ కూడా ఉంది అని చెప్పి నేను ఆ రోజు వెళ్ళలేదనమాట. నెక్స్ట్ ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి చెక్ చేస్తే ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర జరుగుతుంది, ఇలా ఎక్కడ చేస్తారు అనని చూస్తూ ఉంటే ఇంకా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, ఈ పెద్దమ్మ తల్లి గుడి ఇలా వచ్చాయన్నమాట. సో, నాకు తెలీదు ఎక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ప్రైజింగ్ అదంతా. బట్ అన్ని వీడియోస్‌లో కొంచెం అర్థమయ్యి, అర్థం కానట్టు చెప్పారనమాట. సో, ఐ వాంటెడ్ టు మేక్ ఎ వీడియో ఆఫ్ ఇట్. సో, ఇట్ విల్ బీ యూజ్‌ఫుల్ ఫర్ ఎవ్రీవన్ అని. ఇంకా నేను వెళ్ళాను. మార్నింగ్ స్ 8 ఆ టైంకి వెళ్ళాననుకుంటా. వెళ్ళిన వెంటనే ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చేసా. యాక్చువల్లీ ఈ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఒక సైడ్ ఉంటుంది. బట్ ఈ షాప్ సైడే మనకి పూజ చేసే వాళ్ళందరికీ పార్కింగ్ ఉంటుందనమాట. పూజ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళందరికీ. సో, కొత్త బండి లేదంటే కొత్త కారు ఉన్న వాళ్ళు ఇటు సైడ్ పెట్టుకుంటారు. యూజువల్ పార్కింగ్ అంతా వేరే సైడ్ ఉంటుంది. ఆ షాప్స్ దగ్గరే వాళ్ళు చెప్తారు, మీకు బండి రిలేటెడ్ పూజ సామాన్లు కావాలంటే ఎంత రేట్ ఉంటుంది అని. అన్నీ ఉండే ఒక కిట్ అయితే 350 రూపీస్ పడుతుంది. దాంట్లో గుమ్మడికాయ, కొబ్బరికాయ, కర్పూరం, పూలదండ ఇలా వాహన పూజకి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. అది 350 పెట్టి మనం తీసేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తారు. సో, ఆ బైక్ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకొస్తే ఇలా అంటే ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గర ఒక పూజారి గారు కూర్చొనుంటారు. ఆయన చేస్తారనమాట. సో, నేను వెళ్ళే టైంకి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళది, నాది కలిపి చేశారనమాట. అంటే వాళ్ళది వేరే పూజ. వాళ్ళది అయిపోయిన తర్వాతే నాకు పూజ. సో, ఇద్దరొస్తే వెంటనే అయిపోతుంది కదా అన్నట్టు ఇద్దరు పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక ఆముంటారు. ఆవిడ మనం తీసుకున్నవన్నీ ఫిక్స్ చేసేసి బండిని సెట్ చేస్తారు. ఆ తర్వాత ఈయనొచ్చి మనకి గోత్రనామాలు అన్నీ అడిగి పూజ చేస్తారనమాట. ఆ పూజ చేసేసిన తర్వాత మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి అన్నది మన ఇష్టం. అట్లా ఏం లేదు ఇంతే ఇవ్వాలి అని. సో, అలా జరిగింది నా బండి పూజ. ఏం జరగొద్దు, మంచిగా ఉండాలి అని కోరుకొని నేనైతే నా బండిని స్టార్ట్ చేశాను. సో, విష్ మీ లక్. అండ్ లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు బాయ్ మరి.